బొగ్గు గనులు పుట్టిన గడ్డపై సింగరేణి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇల్లందు ఏరియాలో పూసపల్లి ఓసీ విస్తరణపై ఎదురుచూపులే మిగిలాయి. అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప అడుగు ముందుకు పడట్లేదు. అన్ని క్లియరెన్సులు పూర్తయ్యి ఇల్లందుకు పూర్వ వైభవం వస్తుందని స్థానికులు గంపడాస్తే ఎదురుచూస్తున్నారు. సింగరేణికి 136 ఏళ్లుగా నిరాటంకంగా బొగ్గందించిన ఇల్లెందు ఏరియాలో బొగ్గు గని ఉనికి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. పూసపల్లి ఓపెన్ కాస్ట్ ఏర్పాటుతో మరో పుష్కర కాలం ఇల్లెందులో సింగరేణి కొనసాగుతుందన్న ఆశాభావంతో ఉన్న కార్మిక కుటుంబాలు, ప్రజాప్రతినిధులు తాజా పరిణామాలతో ఆందోళన చెందుతున్నారు. బొగ్గు నిక్షేపాలు మిగిలి ఉండడంతో గత ఏడాది మూతపడిన JK5 ఓసీ అనుసంధానంగా పూసపల్లి ఓపెన్ కాస్ట్ తవ్వకాలకు ప్రణాళిక రూపొందించారు. అయితే ఈ ఓపెన్ కాస్ట్ ప్రారంభానికి కేంద్రం క్లియరెన్స్లు పెండింగ్ లో ఉండటంతో పూసపల్లి ఓసీ మైన్ భవితవ్యంపై అయోమయం నెలకొంది. సింగరేణి అధికారులు మరో 4-5 నెలల్లో ఓపెన్ కాస్ట్ ప్రారంభమవుతుందని చెప్తున్నా ఇక్కడి బొగ్గుకు డిమాండ్ లేదన్న కారణాలతో కొత్త ఓసీ ఏర్పాటవుతుందా లేదా అన్న అనుమానాలున్నాయి. ఇల్లందు పరిసరాల ప్రాంతాల్లో సింగరేణి నిర్లక్ష్యం కారణంగా ఈరోజు తీయాల్సినటువంటి పూసపల్లి ఓసీ కూడా నిర్లక్ష్యానికి గురి అవుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సింగరేణి GM కార్యాలయాన్ని కూడా తొలగించి కొత్తగూడెంలో కలిపేటువంటి ప్రయత్నం కూడా సింగరేణి యాజమాన్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాచినపల్లి, గుండాల ప్రాంతాల్లో అనేక వేలాది నిక్షేపాలు ఉన్నాయి. వాటిని ఉపయోగంలోకి తేవాలా, ఇల్లందును యథాస్థానంలో నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇల్లెందు మండలం రోంపేడు, సుదిమెళ్ల, కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి గ్రామ పంచాయతీల పరిధిలో ప్రతిపాదించిన పూసపల్లి ఓసీ నుండి ఏటా 2.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించారు. సుమారు 300 కోట్ల ప్రతిపాదనతో రూపొందించిన ఈ ప్రాజెక్టులో మొత్తం 99.12 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు గుర్తించారు. ఈ ఓసీకి 2 పర్యాయాలు జరిగిన పబ్లిక్ హియరింగ్ లో ప్రజామోదం కూడా లభించింది. మొత్తం అటవీయేతర భూమి 1114 హెక్టార్లు ఈ ప్రాజెక్టుకు అవసరమని గుర్తించారు. అటవీ, పర్యావరణ, మైనింగ్ సేఫ్టీలకు క్లియరెన్స్ కోసం ప్రతిపాదనలు పంపడం జరిగింది. వీటికి క్లియరెన్స్ పెండింగ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అండర్ గ్రౌండ్ మైన్స్ మూసేశారని, ఓపెన్ కాస్ట్ మైన్స్ కూడా క్లోజ్ అయితే ఇల్లందులో వలసలు పెరుగుతాయని స్థానిక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లందుకి ఒక చరిత్ర ఉంది. ఇల్లందు మొత్తం ప్రజలు ఇవాళ లేకుండా వలసలు పోతున్నారు. అట్లనే ఇల్లెందులో వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు లేక వాళ్ళు కూడా వలసలు పోయే ప్రమాదం ఉంది. అట్లనే ఇల్లెందులో చూసినప్పుడు సింగరేణిలో ఇలా GM ఆఫీస్ ఎత్తేస్తుండ్రు, హాస్పిటల్ ఎత్తేస్తుండ్రు. మరి రకరకాల పద్ధతులు ఇలా సింగరేణి యాజమాన్యం మరి అవలంబించుతుంది. దీనికి వ్యతిరేకంగా మేము రాబోయే కాలంలో CPML నోటిఫికేషన్ పార్టీగా మేము ఆందోళనలు మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా కలుపుకొని ఆందోళన చేయబోతున్నాం. పూసపల్లి ఓపెన్ కాస్ట్ ఏర్పాటుకు ఒకవైపు క్లియరెన్స్ సకాలంలో లభించకపోగా మరోవైపు ఇక్కడ లభ్యమయ్యే బొగ్గు నాణ్యత మరో ప్రతికూల అంశంగా మారింది. ప్రతిపాదిత ఓపెన్ కాస్ట్ లో బొగ్గు తవ్వకాలు జరిపితే గ్రేడ్ G14 బొగ్గు 15 మిలియన్ టన్నులు, గ్రేడ్ G12 బొగ్గు 5 మిలియన్ టన్నులు లభ్యమవుతుంది. ఈ 2 గ్రేడ్ల బొగ్గుకు మార్కెట్లో డిమాండ్ లేదని అధికారులు చెప్తున్నారు. ఏడాది క్రితమే ఇల్లందులో అండర్ మైన్స్ మూసేశారు. 6 నెలల క్రితం బొగ్గు నిల్వ అయిపోయిందని ఓపెన్ కాస్ట్ ను మూసివేసి ఇక్కడ కార్మికులను వేరే ప్రాంతాలకు బదిలీ చేశారు. గ్రేడ్ల పేరుతో గ్రేడ్లు తక్కువ ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా అనే గ్రేడ్ల పేరుతో మరి ఇక్కడ ఈ పూసపల్లి ఓసీ అయినా కానీ ఈ పరిసర ప్రాంతంలో ఎక్కువ బొగ్గు ఉన్న ప్రాంతం ఈ బొగ్గుట ప్రాంతం. అలాంటి ప్రాంతంలో గ్రేడ్ల తక్కువ అది అనే సాకుతో మరి సింగరేణి కంపెనీ యాజమాన్యం కావచ్చు, అధికారులు కావచ్చు మరి దీన్ని మభ్యపెడుతూ మరి కొన్ని సంవత్సరాలుగా మభ్యపెడుతున్నారు. మరి దీన్ని చాలా బాధాకరము. ఇప్పటికైనా కానీ బొగ్గు తీస్తే కదా బొగ్గు గ్రేడ్ తెలిసేది. బొగ్గు గనులకు పుట్టినిల్లైన ఇల్లందులో బొగ్గు గనులు కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా పూసపల్లి ఓపెన్ కాస్ట్ ప్రారంభించి కార్మికులు, స్థానికులకు ఉపాధి కల్పించాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు.